మా చిన్నప్పుడైతే రాత్రి అన్నం మిగిలితే చాలండి, మా అమ్మ అయితే పొద్దున్నే ఇలా చేసి పెట్టేది. ఇలా మా అమ్మ అన్నం చేసిన రోజు అయితే మాకైతే పండగే అనుకోండి, అంత బాగుండేది. మాకైతే చిన్నప్పుడు ఇది ఫేవరెట్ అండి. ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే పెళ్ళికి ముందు పెద్దగా వంటలు అయితే ఏం రావండి. ఫస్ట్ నేర్చుకున్నది అయితే ఇలా పోనుకేసిన అన్నం, రెండోది అయితే ఆమ్లెట్. ఇవి రెండు మాత్రమే వచ్చు. అన్నం కూడా అండరాదు, కానీ నేనైతే అన్నాన్ని పోనుకేసేదాన్ని, గొడ్డు కారం అయ్యేది అప్పుడైతే. ఇంక ఇప్పుడైతే చాలా బాగా. నాకైతే ఈరోజు ఈ రైస్ తినాలనిపించి నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, సింపుల్గా చాలా బాగుంటుంది. ముందుగా అన్నాన్ని అయితే ఇలా పొడి పొడిగా చేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసి దాంట్లో జీలకర్ర, పల్లీలు, కొద్దిగా మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి మనం పొడి పొడిలా చేసుకున్న అన్నాన్ని అయితే దీంట్లో వేసి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పోనుకేసిన అన్నం అయితే రెడీ. ఇదైతే మా చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి, వాయిస్ అనేది బాగుందా ఏంటి అనేది, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.